సో హైరైజ్ అపార్ట్మెంట్ గురించి మీ అభిప్రాయం? హైరేజ్ అపార్ట్మెంట్లు గురించి చెప్పాలంటే భూలోక స్వర్గంలో భూమి మీద ఉండి స్వర్గంలో నివసించాలంటే హైరేజ్ అపార్ట్మెంట్లు కొనాలి. అంత పెద్దగా పోల్చారు. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ అలా ఉన్నాయి. ఎస్. ఇప్పుడు 33 ఫ్లోర్స్, 43 ఫ్లోర్స్, సాసోలు మనకు 58 ఫ్లోర్స్, ఇప్పుడు గ్రీన్ స్పేస్ వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తున్నారు 57 ఫ్లోర్స్ మణికొండలో, 43 ఫ్లోర్స్ ఇక్కడ గ్రీన్ స్పేస్ మార్వెల్ అని ఇక్కడ అపర్ణ జెనాన్ బ్యాక్ సైడ్ చేస్తున్నారు. అంటే భూలోక స్వర్గంలో ఉండాలి, భూమి మీద ఉండి స్వర్గంలో ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలని నేను ఎందుకు పోల్చాను అంటే, మరి 50 ఎక్కడో దగ్గర ఒక 200 ఫీట్ పైన ఉంటారు కదా. ఒక స్లాబ్కి వచ్చేసి 10 ఫీట్ తీసుకుంటాం మనం. 20 ఫ్లోర్స్ అంటే 200 ఫీటు, 30 అంటే 300 ఫీటు. ఇంకా మరి భూలోక స్వర్గమే కదా అది. దాంట్లో ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయి. లోపల ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ కానివ్వండి, ఏజ్డ్ పీపుల్కి వాకింగ్ ట్రాక్లు కానివ్వండి, లోపల జిమ్లు కానివ్వండి, లోపల థియేటర్లు కానివ్వండి, లేకపోతే లోపల షాపింగ్స్ కానివ్వండి. ఇప్పుడు టైం అనేది ఇప్పుడు బాగా టైంకి వాల్యూ వచ్చింది. ఇంతకుముందు టైం పాస్ చేసేవాళ్ళు, ఇప్పుడు టైం ప్రతి క్షణం డబ్బులు సంపాదించుకునే. ఇప్పుడు ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంజనీర్లో లేకపోతే డాక్టర్లో ఎక్కడ ఉంటున్నారు. హై ఇన్కమ్ గ్రూప్స్, వాళ్ళకి ఒక క్షణం కూడా ఖాళీ ఉండదు. గేటెడ్ కమ్యూనిటీలు అసలు బాగా సక్సెస్ అవ్వడానికి కారణాలు ఇవే. సో ఎందుకంటే భూలోక స్వర్గంలో ఉండాలి, భూమి మీద ఉండి స్వర్గంలో ఉన్నట్టు అనమాట. అంటే ఇక వాళ్ళ కిందకి వెళ్తే డిజైన్డ్ అనమాట, డిజైన్డ్ పార్క్స్ ఉంటాయి, రకరకాల కొత్త ప్రపంచం. ఆ లైటింగ్స్ కానివ్వండి, షాపింగ్ స్ట్రీట్స్ కానివ్వండి, లోపల రెస్టారెంట్స్ కానివ్వండి, లోపల హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే అది ఒక 5 పీపుల్ ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో 5 పీపుల్ 5 కార్స్ ఉంటాయి. 5 కార్స్ అకామిడేట్ చేసే పార్కింగ్ మీకు గేటెడ్ కమ్యూనిటీలో దొరుకుతుంది. ఇట్లా చూసి ఇట్లా ఒక పెయిన్ఫుల్ థింగ్ ఉండదు గేటెడ్ కమ్యూనిటీస్లో. 24/7 వాటర్ కానివ్వండి, జనరేటర్స్తో పవర్ కానివ్వండి, గాలి వెలుతురు వెరీ ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు మామూలుగా మంచి కమ్యూనిటీల్లో ఇప్పుడు అంత ఎత్తు వెళ్ళగానే గాలి వెలుతురు బాగా వస్తుంది. సో మీకు స్మెల్ కూడా పొల్యూషన్, ఆ పైకి పొల్యూషన్ వెళ్ళదు. మామూలుగా దుమ్ము అవి వచ్చినా కానీ ఇప్పుడు కింద 1వ ఫ్లోర్ 2వ ఫ్లోర్కి వస్తుంది. ఇప్పుడు కూడా కొత్తగా సిస్టంలో ఏంటంటే పోడియం పార్కింగ్ అని పార్కింగ్ కూడా పైకి పెడుతున్నారు ఇప్పుడు. సో అట్లా అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి. సిట్టింగ్స్ కానివ్వండి, లేకపోతే అన్ని రకాల పిల్లలకి ప్లే ఏరియాస్లో అనేకమైనటువంటి గేమ్స్ అన్నీ కూడా అక్కడ ఎక్విప్మెంట్ సెట్ చేయడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి దాంట్లో. ఇప్పుడు లావియస్ అంటే మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నామంటేనే ఒక రాజులా ఫీల్ అంట. ఎంట్రన్స్లో అంత పెద్ద గేటు, సెక్యూరిటీ కూడా. సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఎక్కడైనా ఉంటే ఎవరెవరో వచ్చేసి చాలా కొంచెం దొంగతనాలు అవి జరగకుండా, దీంట్లో అనుకోండి ఇప్పుడు మై గేట్ లాంటి యాప్స్ వచ్చాయి. లోపలికి రావాలంటే ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా మామూలుగా. సో ఇప్పుడు అది కాక ఏంటంటే ₹1 కోటి పైన, ఒక 80 లక్షల నుంచి దొరుకుతున్నాయి. హైరైజ్ బిల్డింగ్స్ కూడా సక్సెస్ ఎలా ఉంటుందంటే, ఇంకోటి హైరైజ్ బిల్డింగ్ సక్సెస్ కూడా సేల్స్ కూడా బాగుండడానికి కారణం అంటే 1500 నుంచి కూడా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. 1500 SFT నుంచి కూడా డిజైన్ చేయటం పెద్ద. దాంట్లో ఏమవుతుంది, ఒక 6,000-7,000 రూపాయలకి అంటే ₹1 కోటి లోపున కూడా హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హైరైజ్ బిల్డింగ్స్ బాగా సక్సెస్ అయింది మనకు. సో సేల్స్ బాగుంది. కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కూడా చాలా మంచి బిల్డర్స్ ఉన్నారు. రియల్ ఎస్టేట్లో రావడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఒకప్పుడు. ఇప్పుడంటే కంపల్సరీ, ఎటువంటి రూపాయి పెట్టుబడి అవసరం లేదు. భాషాబాయ్ వచ్చిన 15 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు, 15 ఇయర్స్ తర్వాత భాషాబాయ్ సాధించింది ఏంటి, రాబోయే కాలంలో టార్గెట్ ఏంటి అంటే మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే నేను రియల్ ఎస్టేట్ చేశాను అన్న దానికంటే నా కస్టమర్ని సాటిస్ఫై చేశాను అన్న దానికి మీద, నేను నా కస్టమర్ని సాటిస్ఫై అన్న దాని మీద బాగా వర్క్ చేసేవాడిని. యాక్చువల్లీ నేను నా గోల్ బిల్డర్ అవ్వాలని గోల్ ఉండేది. ఆ గోల్ మీద 20 అవర్స్ పర్ డే 20 అవర్స్ 22 అవర్స్ కూడా వర్క్ చేసేవాడిని మామూలుగా. సో నేను ఒక ప్లాట్ సేల్స్లో ఉండి, ఒక మార్కెటింగ్ పర్సన్గా ఉండి, తర్వాత ఒక కంపెనీలో మార్కెటింగ్ జనరల్ మేనేజర్గా జాయిన్ అయ్యి,
తర్వాత ఓన్ తాజ్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి దాని మీద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ రోజు నేను మార్కెటింగ్ పర్సన్ని, ఇవాళ రోజున ఒక కంపెనీ ఎండీని. నాకు ఈ 15 years ఎక్స్పీరియన్స్లో నా గోల్ ఏంటంటే బిల్డర్ అయ్యి ఒక 3-4 వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది నా గోల్ అనమాట. సో నా దగ్గర ఇప్పటి వరకు ఈ 15 yearsలో నేను ప్లాట్లు కొని అమ్మడంలో నా దగ్గర చాలామంది కమిషన్ తీసుకున్న ఏజెంట్స్ ఉన్నారు. నేనే ట్రైన్ చేసి రియల్ ఎస్టేట్ సెటిల్ చేసినటువంటి నా శిష్యులు కూడా ఈరోజు ఆఫీసులు పెట్టున్నారు. నాకు నా హ్యాపీ కంటే నా పక్కోళ్ళ హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అనేది, నా శిష్యులు బాగుంటేనే నేను బాగుంటాను, నా కస్టమర్ బాగుంటేనే నేను బాగుంటాను అనేది నాకు మెయిన్ అండర్లైన్ పాయింట్ అనమాట. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? వాట్ నెక్స్ట్ అంటే నేను కూడా ఇప్పుడు ఆల్రెడీ హైటెక్ సిటీలో కొత్తగా మేము సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ కంపెనీ పెట్టాము ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్ దగ్గర. దాంట్లో మంచి లేఅవుట్స్ వస్తాయి. ఇక అంటే మేము ఇప్పుడు అమెరికాలో నుంచి రిటర్న్ వస్తుంది అనమాట ఎన్ఆర్ఎస్ చాలామంది. అమెరికాలో లేఅవుట్స్ ఎలా ఉన్నాయో ఇండియాలో కూడా అలాంటి లేఅవుట్స్ ల్యాండ్ కొని ఆ విధంగా డిజైన్గా ఉంటాయి. మామూలుగా యూఎస్లో కొన్ని లొకేషన్లో న్యూయార్క్ కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, డల్లాస్ కానివ్వండి, నార్త్ కొరియా, సౌత్ కొరియా కానివ్వండి, ఇట్లాంటి చికాగో కానివ్వండి, ఫ్లోరిడా, ఇలాంటి లొకేషన్స్లో మంచి టౌన్షిప్స్ ఉంటాయి మామూలుగా. అలాంటి లేఅవుట్లు ఇక్కడ చేయాలని, తర్వాత మంచి హౌసెస్, అలాంటి హౌసెస్ ఇక్కడ కూడా కట్టాలని నా కోరిక. లక్ష్యం పెద్దది, ఎస్, ఆలోచన పెద్దది. థ్యాంక్ యూ. అవును. సో సమయం అనుకూలించాలి, ఎస్, దాని దగ్గర మనకి సపోర్ట్ ఉండాలి, అన్నీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.